దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35:10. ప్రియా కల్వరి మహిమాస్వరూపుడైన దేవాది దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన ప్రియ ప్రభు అయిన దేవాదేవుడు కల్వరి మహిమాస్వరూపుడుగా, కల్వరి అధినేతగా, కల్వరి అధ్యక్షుడిగా, కల్వరి సత్యస్వరూపుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరం జరుగుచుండగా కల్వరి నాయకుడైన దేవాదేవుడు తన విజయవంతన ఆత్మకార్యం మన పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్న అద్వితీయ దేవుడైన క్రీస్తు శిలువ మరణం బట్టి మనకు లభించిన ఆశీర్వాదములలో మొదటిది రక్షణ. దేవుని బిడ్డలారా, దీనిని విమోచన అనియు చెప్పవచ్చును. విమోచించబడిన వారి ఆధిక్యతను నిత్యానందము, వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు. వారి యొక్క దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. జయముగల దేవుని బిడ్డలారా, మన దుఃఖాన్ని, మన నిట్టూర్పుని ఎగరగొట్టడానికి అద్వితీయ దేవుడు, ఆ కల్వరి విమోచకుడు మన కొరకు భూమి మీదకి వచ్చిన సర్వశక్తి సంపన్నుడైన. పుట్టిన పిల్లలు క్రమక్రమంగా ఎదుగుచున్నారు. అయితే కొన్ని బలహీనతలు వారిలో చోటు చేసుకుంటూ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, గనుక జ్ఞానియగు సొలొమోను చెప్పిన మాటలు పాటించడం మంచిది. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిలో నుండి తోలువేయనని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. ఇంటిలో తల్లిదండ్రులను, దేవాలయమందు సేవకులను, పాఠశాల ఉపాధ్యాయులను, చిన్న బిడ్డలను గర్దించి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించున్నారు. శిక్షాదండమును కొన్నిసార్లు ఉపయోగించుట ద్వారా వారిలో మూఢత్వము తొలగించుట యుక్తము. కారణము స్వాభావికంగానే అది వారి హృదయములో పుట్టుచున్నది. దేవాదేవుని బిడ్డలారా, విమోచించబడిన వారిని గూర్చి వాగ్దానం ఇలా తెలియజేస్తోంది. వారి తల మీద నిత్యానందముండును. ఎప్పుడైతే మీరు రక్షణ పొందితరో అప్పుడే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. జీమగల దేవాదేవుని బిడ్డలారా, సాతాను మిమ్మును ఏమీ చేయలేక మిమ్మును విడిచిపోయాడు. దావీదు తన కుమారుడగు అబ్షాలోమునకు భయపడి కాలినడకను పారిపోవచ్చుండగా సిమి అనువాడు దావీదును దూషించాడు. రాజగు దావీదు సహించుకొనెను. అతని కుమారుడగు సొలొమోను అతన్ని దండించాడు. నీవు మా తండ్రైన దావీదునకు చేస్తున్నట్టు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును అని చెప్పుట విశేషం. 1 రాజులు 2:44 ఈ గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం ఉండును. దూషించే వారి తల మీద శిక్ష ఉండును. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఆతృతముగా గలవాడే వాక్యను బోధించున్నాడు. యేసుక్రీస్తనియు యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చినప్పుడు వారు ఎదురాడి దూషించగా, నీ రక్తము నీ తల మీదనే ఉండును, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు అంటున్నాడు. నేను నిర్దోషిని అని చెప్పుచూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేమగల దేవాదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక ఆయన నామానికి మహిమార్థంగా మనం జీవించినప్పుడు సాతాను శక్తులు లయపరచబడును. పాప పరిహారార్థంగా తీసుకొని రాబడిన మేకపిల్ల తల మీద చేతులు ఉంచి, అనగా పాపమును మోపి దాన్ని అర్పించడు వారు. లేవియ కాండంలో మనం చూస్తున్నాం. కృపాకాలమందు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు తానే మన పాపములను కలవరి శిలువలో మోసిన మహిమాస్వరూపుడు, మహిమానుతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు గనక దేవాదేవుడు మీకు జయము విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. మీ దుఃఖము, మీ తూర్పును ఎగరగొట్టి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ఇవ్వగల గొప్ప దేవుడు. ఆ సర్వశక్తి దేవుడైన దేవాదేవునికి మహిమార్థంగా మనం ఆయనతో కొనసాగుదాం. ఆయన కృప నిత్యం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రియ కల్వరి మహోన్నతుడు, మహోజ్వలుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దాన సురుడా, వాగ్దాన నేత్రుడా, వాగ్దాన అద్వితీయుడా, నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. బిడ్డలందరికీ జయ విజయం దయచేయండి. బిడ్డలందరికీ నైనా
నీ యొక్క కృపాక్షేమను దయచేసి బిడ్డలందరికీ నీ నిత్యానందం దయచేయండి, బిడ్డలందరికీ సంతోషం దయచేయండి, బిడ్డలందరూ దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి శాంతి సమాధానం విజయం దయచేయమని యేసునామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేసి సదా నీ కృపలో సాక్షులుగా నిలబెట్టి ముందు నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.